డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ థోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విధితో పాటు విలువలు కూడా అత్యంత ముఖ్యమని, తాను ఈ స్థాయికి రావడానికి ఉపాధ్యాయులే కారణమన్నారు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవని పేర్కొంటూ దివ్యాంగులు, అనాథల సంక్షేమానికి సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Not all of us can do great things, but we can do small things with great love. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన చేస్తున్న చిన్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బాస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలోకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయ్యింది, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం.